మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న 5 లక్షల నగదును ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. బాధితుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి స్నేహితుని ఇంటి ముందు కారు ఆపి టీ తాగడానికి ఇంట్లోకి వెళ్లగా గుర్తు తెలియని దుండగులు నలుగురు వచ్చి కారు అద్దాలను ధ్వంసం చేసి 5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇల్లు కడుతున్నాను. ఇతని వాళ్ళ బిడ్డే చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డేది ఇల్లు కడుతున్నాను. ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను బ్యాంకుకు యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు. నేను చేగుంటలో డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి కారులో పెట్టాను. వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము. ఇంటి ముందట కారు పెట్టాము. ఇంటి ముందర కారు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. కారు తాళం వేసాము.